అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం ఆ హరి హృదయాంతరంగా అయిన ఆ అలమేలు మంగమ్మను అనేక విధాలుగా చాలా రమణీయంగా ఆ అన్నమాచార్యుల వారు వర్ణిస్తూ రచించినటువంటి ఒక సుమధుర సంకీర్తనం ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్ మంగ. అద్భుతమైన సాహిత్యం ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు మనకు అందించారు. ఈ పాట పాడుకుంటున్నంతసేపు, వింటున్నంతసేపు ఒక తెలియని ఆనందం, చెప్పలేని హాయి, మాటల్లో వర్ణించలేని ఒక పారవస్యం, మధురానుభూతి మనకు కలుగుతుంది. ఇంత గొప్పగా రమణీయంగా మన హృదయాలను హత్తుకుపోయేట్లు ఈ పాటను స్వరపరిచిన వారు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఈ ఏమని పొగడుదుమే అనే ఈ సంకీర్తన అభేరి రాగంలో స్వరపరచబడింది. తాళం ఆది తాళం లేక ఏకతాళం. ఈరోజు మనం ఈ మధురాతి మధురమైన సంకీర్తనను జీ షార్ప్ అంటే 5:30 శృతిలో నేర్చుకోబోతున్నాం. ఈ సంకీర్తనలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. 3 చరణాలు కూడా ఒకటే ట్యూన్లో ఉంటాయి. ముందుగా పల్లవితో ఆరంభిద్దాం. ఏమని ఏమని పాని పమగమా పాని పమగమా ఏమని ఏమని పొగడుదు పొగడుదు మే మే. ఈ రాగాన్ని అంత భావంతో పాడాలి. మే మే ఈ రెండింటిని కలపాలి. మే అంటే స్వరం చెప్పాలి ఇంచుమించుగా. అంటే సరి సారి నిసపా సరి సారి నిసపా మే మే. ఏమని ఏమని పొగడుదు మే పొగడుదు మే. ఇలా మొదటిసారి పాడిన తర్వాత ఇప్పుడు రెండవ సంగతి ఏమని. ఏమని మొదటిసారి పాడినప్పుడు ఎలా పాడాం? సింపుల్గా ఆ ఏమని అన్న పదం అందరికీ అర్థమయ్యేట్లు, ఎక్కువ సంగతి లేకుండా ఏమని. ఇప్పుడు ఏమని ఏమని పమని పమగమా పమని పమగమా ఏమని ఏమని పొగడుదు మే పొగడుదు మే. ఇక నిను. ఇక నిను ఈ నిన్ను దగ్గర చూసారా ఆ ఫాస్ట్గా ఉండే సంగతి, చాలా అలా స్పీడ్గా పాడాలి, చాలా బాగుంటుంది. ఇక నిను ఇక నిను నీను నీను పని బమగా పని పమగ నూ ను పని బమగా పని పమగ నూ. ను. మొదటిసారి పాడేటప్పుడే అది కరెక్ట్గా రావాలంటే రాదు. మీకు ఇప్పుడు స్వరం తెలిసింది కాబట్టి ఇంచుమించుగా మీరు అది అనుకుంటూ పని బమగా నూ పని బమగా నూ నీను నీను అలా రోజు పాడుతూ ఉంటే కొద్ది రోజులకి ఆ ఫాస్ట్ గమకం కూడా పాడడం మనకు అర్థమవుతుంది. ఇక నీను ఇక నిను ఆమని సోబగుల ఆమని సొబగుల అలమేల్ మంగా అలమేల్ మంగ ఏమని ఏమని పొగడుదు మే పొగడుదు మే. ఇక నీను ఇక నిను ఆమని సోబగుల. ఆమని సొబగుల ఇక్కడ చూసారా ఆమని సొబగుల. ఆమని అంటే
వసంత ఋతువు, చాలా అందమైన ఋతువు, చాలా ఆహ్లాదకరంగా ఉండే ఋతువు వసంత ఋతువు, చాలా విశిష్టమైనది. అందుకే భగవద్గీతలో కూడా ఏమని చెప్తాడంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఋతువులన్నింటిలో నేను వసంత ఋతువు లాంటి వాడిని అని చెప్పారనమాట. అంత అందమైన వసంత ఋతువులోని సొబగుల ఆ సొగసులతో అందంతో అలరారేవో అలమేలు మంగమ్మ, ఇక నిన్ను ఏమని పొగడగలం? నిన్ను పొగడ్డానికి మా భాష, మా మాటలు, మా భావం ఏది కూడా సరిపోదమ్మా ఓ అలమేలు మంగమ్మ అని ఎంతో ఆ హృదయం లోపలి నుంచి అద్భుతమైన మాటలతో అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో ఆ అలమేలు మంగమ్మని వర్ణించారు. అంత అందమైన ఆమని సొబగుల అన్న పదాన్ని మనం కూడా అంతే సౌకుమార్యంగా అందంగా పాడాలి. ఆమని ఆమని సొబగుల, సొబగుల. దీన్నే భావంతో పాడడం అంటారు. అక్కడ ఆమని సొబగుల ఉందనుకోండి, మనం ఆమని సొబగుల అని గట్టి గట్టిగా పాడితే ఆ భావం రాదు. ఆమని సొబగుల, ఆమని సొబగుల. ఇక్కడ గమనిస్తే సోని ఒత్తి పాడాలి, అలాగే బాని సొబగులలో సోబా. ఆమని ఆమని సొబగుల, సొబగుల. అలమే అలమే మంగా, మంగా. ఆమని సొబగుల, ఆమని సొబగుల. అలమేల్ మంగా. అలమేల్ మంగా. ఇది రెండవ సంగతి. ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల, అలమేల్ మంగా. ఇలా రెండవ సంగతి పాడాక ఏమని, ఏమని అంటే ఆ ఏమనిని ఇంకొంచెం సంగతితో మొదటిసారి ఏమని చెప్పాలి అన్నావు, రెండోసారి ఏ విధంగా చెప్పాలమ్మా, ఇంకా ఏమని చెప్పాలి చెప్పు, ఇంకా ఏదీ లేదు నిన్ను వర్ణించడానికి అన్నట్లు ఇక్కడ ఆ ఏమని అన్న పదాన్ని కొంచెం గొంతెత్తి గట్టిగా పాడాలి. ఏమని ఏమని పొగడుదుమే కనిను. ఇక్కడ మనం ఏం చేసాం, ఇంతకుముందు సంగతిలో ఏమని పొగడుదుమే అని బ్రేక్ ఇచ్చి ఇక నేను పాడాం. ఈ సంగతిలో ఈ రెండింటిని కూడా పొగడుదుమే ఇక నేను రెండింటిని జాయింట్ చేస్తూ పాడదాం. ఏమని ఏమని పొగడుదుమే పొగడుదుమే ఇక నేను ఇక నిను పొగడుదుమే ఇక నేను. పొగడుదుమే ఇక నిను. ఇది రెండవ సంగతి. అంటే మేలో దాన్ని ఆ చివరి ఉన్న ఏని పైకి పాడి ఆ ఇక నేను కూడా భావయుక్తంగా మొదటిసారి ఇక నేను అన్నాం సింపుల్గా. ఇక్కడ ఇక నేను అని కొంచెం భావంతో. ఏమని పొగడుదుమే ఇక నేను, ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సొబగుల, ఆమని సొబగుల. అలమేల్ మంగా. అలమేల్ మంగా. ఇక్కడ కూడా పెద్ద సంగతి డిఫరెన్స్ ఏం లేదు, కాకపోతే ఆ భావాన్ని పలికించడంలో చిన్న చిన్న తేడాలు. మొదటిసారి మనం ఏమన్నాం, అలమేల్ మంగా అని సింపుల్గా అన్నాం. ఈసారి ఓ అలమేలు మంగమ్మ, అలమేల్ మంగా ఆ మంలో ఉన్నటువంటి ఆ రాగాన్ని అలా ఇంకా ముందుకి భావయుక్తంగా పాడాం. అలమేల్ మంగా, అలమేల్ మంగా. ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే. అంటే రెండో సంగతి పాడాక మళ్ళీ మన స్టార్టింగ్లో పాడాం కదా ఫస్ట్ లైన్, ఈ సంగతి ఇక్కడ ఇది మళ్ళీ పాడాలి. ఏమని ఏమని పొగడుదుమే పొగడుదుమే.
కొంచెం జాగ్రత్తగా ఆ రాగాన్ని మనం ఎండ్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. అంతగా ఈ రాగాన్ని ఇక్కడ ఆలాపని పాడలేకపోతే ఏమని పొగడుదుమే ఈ సంగతిని కూడా పాడడానికి ప్రయత్నించండి. అంతగా రాకపోతే అలా సింపుల్గా ఆపినా కూడా బాగుంటుంది. అయితే ఈ సంగతిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏమని లాస్ట్ లైన్ పాడేటప్పుడు ఈ సంగతి అంటే ఏమని అలా పైనుంచి ఏమని పొగడుదు మే పొగడుదు పనిగారి మే సనిప పనిమా మే పాసనీసా ఏమని పొగడుదుమే ఇలా పల్లవిని ఆపాలి. కొంచెం వినడానికి కాంప్లికేటెడ్గా అనిపించిన 2-3 సార్లు వింటూ ప్రాక్టీస్ చేస్తే అందరూ కూడా సులభంగా పాడుకోవచ్చు. పాడాలి అనిపిస్తుంది, ఎందుకంటే ఈ పాట వింటున్న కొద్దీ మనం కూడా నేర్చుకోవాలి, ఈ పాట ఇంత అందంగా ఉంది మనం కూడా పాడాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పల్లవిని తాళంతో మనం కలిపి పాడుకుందాం. అయితే ఈ పాటను నేర్చుకుంటున్నప్పుడు తాళాన్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. ఈ పాట మొత్తం కూడా అంటే పల్లవి ఏమని పొగడుదుమే అన్న చోట, అలాగే చరణాలు మూడిట్లో కూడా బీట్ వేసిన తర్వాతే పాట స్టార్ట్ అవుతుంది. అంటే ఏమని పొగడుదుమే ఏమని అలా బీట్ వేసి పాట స్టార్ట్ చేయాలి. చరణాలు కూడా అంతే. దీన్ని జాగ్రత్తగా గమనిస్తూ మన తాళాన్ని చూస్తూ మీరు కూడా జాగ్రత్తగా ఆ తాళం ఎలా వేయాలో నేర్చుకోండి. ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సోబగుల అలమేల్ మంగా ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సోబగుల అలమేల్ మంగా ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే. ఇక మొదటి చరణం తెలికన్నుల నీ తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు తెలికన్నుల ఇక్కడ తెలికన్నుల నూని అలా నొక్కి పాడాలి. తెలికన్నుల నీ తేటలే కదవే వెలయగ విభునికి. ఈ విభునికిలో విభు అలా జస్ట్ అలా నొక్కి పాడుతున్నట్టు. వెలయగ విభునికి వెన్నెలలు తెలికన్నులని తేటలే కదవే
వెలయగ విభునికి వెలయగ విభునికి వెన్నెలలు వెన్నెలలు. ఇది మొదటి సంగతి. ఇక రెండవ సంగతి తెలికన్నులని. ఇక్కడ చిన్న వేరియేషన్. తెలికన్నుల తెలికన్నుల అంటే ఆ కన్నులలో అలా అని మనం కన్నుల దగ్గర క్రిందకి పాడుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఏమని పాడాం? తెలికన్నుల తెలికన్నుల నీ. నీ. ఇక్కడ పాడేటప్పుడు తెలికన్నుల తెలికన్నుల అలా క్రిందికి ఆగాం కదా, ఆగాక ఆ ఆగిన చోట నుంచి నీ స్టార్ట్ చేయాలి. తెలికన్నుల తెలికన్నుల నీ నీ గమపని గమపని నీ. నీ. చూసారా, ఆ చిన్న నీ అన్న మాటలోనే తెలికన్నుల నీ తేటలే కదవే అన్న ఆ నీలో ఎంత భావాన్ని ఇమిడ్చి స్వరపరిచారో ఈ పాటని బాలకృష్ణ ప్రసాద్ గారు. తెలికన్నుల నీ తెలికన్నుల నీ తేటలే కదవే తేటలే కదవే వెలయగ విభునికి వెలయగ విభునికి వెన్నెలలు వెన్నెలలు. ఇక్కడ ఈ విధంగా ఈ రెండు సంగతుల్ని పాడాలి. తర్వాత పులకల మూలకల పులకల మూలకల పొదులివి గదవే పొదులివి గదవే పులకల పులకల మూలకల మూలకల పొదులివి పొదులివి గదవే. గదవే. ఈ పాట మొత్తంలో ఈ లైన్ని ఒక ప్రాణంలాగా చెప్పొచ్చు. అంటే ఈ లైన్ వింటుంటే మనకు తెలియకుండానే మన మనసు అలా పులకరించిపోతుంది. అంత అద్భుతంగా ఆ పులకల మొలకల అన్న ఆ పదాల్ని చాలా అందంగా మధురాతి మధురంగా స్వరపరిచారు. పులకల మొలకల పులకల మూలకల పొదులివి గదవే పొదులివి గదవే పులకల మొలకల పులకల మూలకల పొదులివి గదవే పొదులివి గదవే పలుమరు పలుమరు పువ్వుల పూల పానుపులు పానుపులు ఇక్కడ కూడా పలుమరు. పలుమరు అది అలా మంద్ర స్థాయిలో గరి నిసా గరి నిస పలుమరు పలుమరు పువ్వుల పూల పానుపులు పానుపులు ఇది పాడి మళ్ళీ పులకల మూలకల పులకల మూలకల పొదులివి గదవే పొదులివి గదవే పలుమరు. పలుమరు మొదటిసారి ఏమన్నాం? పలుమరు అని సింపుల్. ఈసారి మనకు కూడా సంగతులొచ్చు, మనం కూడా గమకాలు పాడగలమని పలుమరు పలుమరు గమగరి సనిసా గమగరి సనిస పలుమరు పలుమరు పువ్వుల పూల పానుపులు. ఇక్కడ ఇలా ఒక చక్కటి సంగతి అలా పైనుంచి క్రిందకి జాలువారినట్లు ఉండే సంగతి ఉంటుంది. దీన్ని కూడా పాడడానికి ప్రయత్నించండి. పలుమరు పలుమరు పువ్వుల పూల పానుపు పానుపు లు. లో దీనికి స్వరం చెప్పుకుందాం. సారి సనిద పమగరిస రి సనిద పమగరిస. ఫస్ట్ కొంచెం స్లోగా సారి సనిద సా
పమగరిస పమగరిస సారిస నిద పమగరిస. సారిస నిద పమగరిస. అది ముందు పాడేటప్పుడు కొంచెం ఆ స్వరస్థానాలు కరెక్ట్గా రావకపోయినా మీరు దాన్ని రోజు కరెక్ట్గా స్లోగా సారిస నిద పమగరిస సారిస నిద పమగరిస సారిస నిద పమగరిస అని పాడడానికి ప్రయత్నించండి. సారిస నిద పమగరిస సారిస నిద పమగరిస లూ లూ. ఆ పానుపులు అన్న చోట దీన్ని యాడ్ చేయాలి. పలుమరు పువ్వుల పానుపులు ఏమని పొగడుదుమే. ఇలా ఈ సంగతి పాడి మళ్ళీ పల్లవికి రావాలి. ఈ సంగతి అస్సలు రావట్లేదండి మాకు అన్నప్పుడు పలుమరు పువ్వుల పానుపులు ఏమని అలా సింపుల్గా కూడా పాడుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అమ్మవారిని గురించి మనం పాడుకోవడం ముఖ్యం కాబట్టి ప్రయత్నించండి. రాకపోతే ఇలా సింపుల్గా పాడండి. ఇలా చరణాన్ని పాడాక ఏమని ఏమని పొగడుదుమే పొగడుదుమే ఇక నీను ఇక నిను ఆమని శోభగుల ఆమని శోభగుల అలమేల్ మంగా అలమేల్ మంగా ఏమని ఏమని పొగడుదుమే పొగడుదుమే. ఇలా పల్లవిని పాడి ఆపాలి. ప్రతి చరణం తర్వాత కూడా ఇదే విధంగా ఇన్ని రిపిటేషన్సే పల్లవి పాడి ఆపితే బాగుంటుంది. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా ఒకసారి మనం కలిపి పాడుకుందాం. అంతకంటే ముందు ఈ చరణంలోని సాహిత్య విశేషాలని కూడా తెలుసుకుందాం. తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు. తెలికన్నులు అంటే తెల్లని స్వచ్ఛమైన కళ్ళు. తేట అంటే సారం. ఓ అలమేలు మంగమ్మ, నీ తెల్లని స్వచ్ఛమైన కన్నుల సారం అంటే నీ కన్నుల కాంతులే వెలయగ విభునికి అంతటా నిండి ఉన్నటువంటి ఆ వెంకటేశునికి వెన్నెలలు అంటే ఆ తల్లి కన్నుల కాంతులే స్వామికి వెన్నెల కాంతులు. ఆ తల్లి స్వచ్ఛమైన కన్నుల కాంతితో ఆ స్వామివారికి వెన్నెలకు మించిన ఎంతో హాయి మైమరపు కలుగుతుందట. పులకల మొలకల పొదులివి గదవే. పులకల మొలకలు అంటే పులకరింత కలగడం. మనకి ఆనందం చాలా ఎక్కువగా కలిగినప్పుడు పులకరింత కలుగుతుంది. పొదులు అంటే సమూహాలు. ఆ తల్లికి ఆనందంతో కలిగిన పులకరింతల సమూహాలే ఆ స్వామివారికి పలుమరు పువ్వుల పానుపులు అనేక విధములైన అందమైన పూలతో ఏర్చి కూర్చిన పరుపు అట. అంటే ఆ తల్లి ఎంత ఆనందంగా ఉంటే ఆ స్వామివారికి అంత సంతృప్తి కలుగుతుందట. అందుకే ఈ చరణంలో అన్నమాచార్యుల వారు అమ్మవారికి చెబుతున్నారు, ఓ తల్లి, నీ కన్నుల కాంతే ఆ స్వామివారికి వెన్నెల కాంతి. నీకు ఆనందంతో కలిగే పులకరింతే ఆ స్వామికి పువ్వుల పరుపులు. నీ ఆనందమే ఆ స్వామివారి ఆనందం అంటూ ఇక్కడ వారిద్దరి యొక్క అన్యోన్యతను, వారిద్దరి అనురాగాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు అన్నమాచార్యుల వారు. తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు. తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు. పులకల మొలకల పొదులివి కదవే. పులకల మొలకల పొదులివి కదవే. పలుమరు పువ్వుల పానుపులు పులకల మొలకల పొదులివి గదవే. పలుమరు పువ్వుల పానుపులు ఏమని పొగడుదుమే. ఇక నీను ఆమని శోభగుల అలమేల్ మంగా
ఇప్పుడు రెండవ చరణాన్ని నేర్చుకుందాం. ఈ 2, 3 చరణాలు మొదటి చరణం ఏ విధంగా పాడామో అదే సంగతులు అన్ని రిపిటేషన్స్తో ఉంటాయి. తీయని నీ మోవి తీయని నీ మోవి తేనెలే కదవే తేనెలే కదవే వీయపురమణుని వీయపురమణుని విందులివి విందులివి తీయని నీ మోవి తీయని నీ మోవి తేనెలే కదవే తేనెలే కదవే వీయపురమణుని వీయపురమణుని విందులివి విందులివి. ఇక రెండవ సంగతి తీయని నీ మోవి. తీయని నీ మోవి ఇక్కడ కూడా రెండోసారి మనం మొదటి చరణంలో చెప్పుకున్నాం కదా, అలా సంగతిని క్రిందికి పాడి ఆ క్రింద నుంచి మళ్ళీ తీయని తీయని నీ నీ మోవి మోవి తీయని నీ మోవి తీయని నీ మోవి తేనెలే కదవే తేనెలే కదవే వీయపురమణుని వీయపురమణుని విందులివి విందులివి తీయని నీ మోవి తీయని నీ మోవి తేనెలే కదవే తేనెలే కదవే వీయపురమణుని వీయపురమణుని విందులివి విందులివి ముయ్యక మూసిన ముయ్యక మూసిన మొలక నవ్వుగదే మొలక నవ్వుగదే ముయ్యక మూసిన ముయ్యక మూసిన మొలక నవ్వుగదే. మొలక నవ్వుగదే ఇలా మొదటిసారి పాడినప్పుడు ముయ్యక మూసిన మొలక నవ్వుగదే అని పాడతాం. రెండోసారి ముయ్యక మూసిన ముయ్యక మూసిన మొలక నవ్వుగదే. మొలక నవ్వుగదే నెయ్యపు నెయ్యపు కప్పురపు కపురపు నెరిబాగాలు నెరిబాగాలు నెయ్యపు నెయ్యపు కప్పురపు కపురపు నెరిబాగాలు నెరిబాగాలు ముయ్యక మూసిన మొలక నవ్వుగదే. ముయ్యక మూసిన మొలక నవ్వుగదే. నెయ్యపు నెయ్యపు కప్పురపు కపురపు నెరిబాగాలు. ఇక్కడ కూడా ఒక చిన్న సంగతి, నెరిబాగా నెరిబాగాలు అంటే నిదపమగరిస నిదపమగరిస లూ. దీన్ని కూడా మీరు ముందు స్లోగా నిదపమగరిస 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 లూ లూ అని అలా రోజు ప్రాక్టీస్ చేయాలి. నెయ్యపు నెయ్యపు కప్పురపు కపురపు నెరిబాగాలు నెరిబాగాలు ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్ మంగ
ఇప్పుడు ఈ సాహిత్యంలోని అర్థాన్ని కూడా తెలుసుకొని ఈ రెండవ చరణాన్ని పాడుకుందాం. తీయని నీ మోవి తేనెలే కదవే, వియ్యపు రమణుని విందులివి. రమణుడు అంటే భర్త. ఈ చరణంలో ఆ అమ్మవారికి చెప్తున్నారు అన్నమాచార్యుల వారు, ఓ తల్లి, తీయనైన నీ పెదవుల తేనెలే నీ పతి అయిన ఆ వెంకటేశ్వరునికి విందు భోజనాలు, పంచభక్ష పరమాన్నాలు. ముయ్యక మూసిన మొలక నవ్వు గదే. ఈ ముయ్యక మూసిన మొలక నవ్వు అనేది అన్నమాచార్యుల వారు ప్రయోగించినటువంటి ఒక చక్కటి ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఎక్కడైనా మనకి స్మితం, హసితం, చిరునవ్వు, మందహాసం ఇవన్నీ తెలుసు, కానీ ముయ్యక మూసిన అంటే పెదవులను మూసి ముయ్యనట్లుగా పెదవుల అంచుల నుంచి నవ్వే లేత నవ్వులను, ఆ అమ్మవారి నవ్వులను అద్భుతంగా వర్ణించారు ఈ వాక్యంలో. ముయ్యక మూసిన మొలక నవ్వు గదే. నీవు అలా పెదవులను మూసి ముయ్యకుండా నీవు చిందించే ఆ లేత నవ్వులే నెయ్యపు అనురాగంతో కూడిన కర్పూరపు నెరిభాగాలు. కర్పూరపు అంటే కర్పూరంతో చేసిన నెరిభాగాలు, అందమైన తాంబూలాలు. సాధారణంగా నవ్వులని పువ్వులతో పోలుస్తుంటారు, కానీ అన్నమాచార్యుల వారు ఇక్కడ విశేషంగా ఆ అమ్మవారి నవ్వులను, అనురాగంతో కూడినటువంటి ఆ నవ్వులను స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి కర్పూర తాంబూలంతో పోల్చారు. అంతే కదా, ఆ తల్లి నిండైన మోముతో అలా చిరుమందహాసంతో పెదవులపై తేనెలను చిందిస్తూ సంపూర్ణమైనటువంటి ముఖ వర్చస్సుతో ఆ దరహాసంతో అలా నవ్వుతున్నట్లు మనం మనసులో భావన చేసుకుంటేనే కలిగే ఆనందం చాలా అద్భుతంగా, అత్యద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ చరణంలో అన్నమాచార్యుల వారు, ఓ తల్లి, నీ పెదవుల తేనెలే స్వామివారికి విందులు, నీ మొలక నవ్వులే ఆ స్వామికి ఎంతో ఇష్టమైన కర్పూర తాంబూలాలు అంటూ ఎంతో గొప్పగా భావన చేశారు. తీయని నీ మోవి తేనెలే కదవే, వియ్యపు రమణుని విందులివి. తీయని నీ మోవి తేనెలే కదవే, వియ్యపు రమణుని విందులివి. ముయ్యక మూసిన మొలక నవ్వు గదే. ముయ్యక మూసిన మొలక నవ్వు గదే. నెయ్యపు కర్పూరపు నెరిభాగాలు. ముయ్యక మూసిన మొలక నవ్వు గదే. నెయ్యపు కర్పూరపు నెరిభాగాలు. ఏమని పొగడుదుమే ఇక నిను, ఆమని శోభగుల అలమేల్మంగా. ఏమని పొగడుదుమే. ఇక చివరి చరణాన్ని నేర్చుకుందాం. కైవసమగు కైవసమగు నీ కౌగిలే కౌగిలే కదవే. కదవే శ్రీ వెంకటేశ్వరు శ్రీ వెంకటేశ్వరు సిరినగరు సిరినగరు కైవసమగుని కైవసమగుని కౌగిలే కదవే. కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు శ్రీ వెంకటేశ్వరు సిరినగరు సిరినగరు. ఇక రెండవ సంగతి, కైవసమగు కైవసమగు నీ గమ పని సరిని గమ పని సరిని నీ కైవసమగు
కైవసమగుని కైవసమగుని కౌగిలే కదవే కౌగిలే కదవే కైవసమగుని కైవసమగుని కౌగిలే కదవే కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు శ్రీ వెంకటేశ్వరు సిరినగరు సిరినగరు తావు కొన్నమి తావు కొన్నమి తమకములే గదే తమకములే గదే తావు కొన్నమి తావు కొన్నమి తమకములే గదే తమకములే గదే తావు కొన్నమి తావు కొన్నమి తమకములే గదే తమకములే గదే కావించిన కావించిన మీ మీ కళ్యాణములు కళ్యాణములు కావించిన కావించిన మీ మీ కళ్యాణములు కళ్యాణములు తావు కొన్నమి తమకములే గదే తావు కొన్నమి తమకములే గదే కావించిన కావించిన మీ మీ కళ్యాణములు అని ఇక్కడ మనం మొదటి చరణం ఎండింగ్లో ఒక సంగతి పాడాం కదా, సారి సనిద పమగరిస లూ, ఇది పాడాలి ఇక్కడ. కావించిన కావించిన మీ మీ కళ్యాణములు కళ్యాణములు ఏమని అంటూ మళ్ళీ మనం పల్లవి స్టార్టింగ్లో రిపిటేషన్స్ అన్నీ పాడాం కదా, చరణాల తర్వాత సింపుల్గా 2 సార్లే పాడాం. పల్లవిలో మొదట ఆపుతూ తర్వాత 2 సంగతులు మళ్ళీ ఎండింగ్ సంగతి అక్కడ ఏం పాడామో యాజ్ ఇట్ ఈజ్ అంతా కూడా ఇక్కడ ఆ పల్లవిని పాడే ఎండింగ్లో ఈ పాటను ఆపితే బాగుంటుంది. ఇప్పుడు ఈ చివరి చరణంలోని సాహిత్య విశేషాలను కూడా తెలుసుకొని ఈ చివరి చరణాన్ని కలిపి పాడుకుందాం. కైవసమగు నీ కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు. ఇంతకుముందు చరణాల్లో అన్నమాచార్యుల వారు, ఓ తల్లి నీ కన్నుల కాంతే ఆ స్వామివారికి వెన్నెల కాంతి, నీ పులకరింతే ఆ స్వామికి పువ్వుల పానుపు, నీ పెదవుల తేనెలే ఆ స్వామికి విందులు, నీ మొలక నవ్వులే ఆ స్వామికి కర్పూర తాంబూలాలు అని చెప్పి ఇక్కడ ఏమంటున్నారంటే నీ కౌగిలే ఆ స్వామికి లక్ష్మీ నిలయం అంటున్నారు. అంటే ఆ స్వామి ఆనందమంతా కూడా ఆ తల్లిలోనే ఉంది. వారిద్దరూ కూడా ఒకరిలో ఒకరు నిండి ఉన్నారు అనే అద్భుతమైనటువంటి భావనను ఇక్కడ అన్నమాచార్యుల వారు తెలియచేస్తున్నారు. తావుకున్న మీ తమకములే గదే కావించిన మీ కళ్యాణములు. తావుకున్న అంటే నిలిచి ఉన్న, మీలో ఉన్నటువంటి ఆ తమకములు ఆ ఉత్సాహాలే లోక కళ్యాణాలు. అంతే కదా, ఆ వెంకటేశ్వర స్వామి అలమేలు మంగమ్మల కళ్యాణం అంటే లోక కళ్యాణం, సకల శుభాలను కలిగించేది వారిద్దరి కళ్యాణం. కాబట్టి తల్లి, ఓ స్వామి, మీ ఇద్దరి తమకాలు మీ ఉత్సాహాలే మా అందరికీ, ఈ సకల సృష్టికి, నీ భక్తులకు, నీ బిడ్డలందరికీ కూడా సకల శుభాలను కలిగించే లోక కళ్యాణాలు అంటూ ఈ 3వ చరణంలో కూడా అన్నమాచార్యుల వారు వారిద్దరిని, వారిద్దరి అనుబంధాన్ని, వారిద్దరి అన్యోన్యతను, ఆ అమ్మవారి అయ్యవారి యొక్క లీలలను ఎంతో అద్భుతంగా హృదయంగా వర్ణించారు. కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు
వెంకటేశ్వరు సిరినగరు కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు తావు కొన్నమి తమకములే గదే తావు కొన్నమి తమకములే గదే కావించిన మీ కళ్యాణములు తావు కొన్నమి తమకములే గదే కావించిన మీ కళ్యాణములు ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే ఇప్పుడు ఈ సంకీర్తన మొత్తం కూడా మనం తాళంతో మొదటి నుంచి ఒకసారి కలిపి పాడుకుందాం. ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు పులకల మొలకల పొదులివి కదవే పులకల మొలకల పొదులివి గదవే పలుమరు పువ్వుల పానుపులు పులకల మొలకల పొదులివి గదవే పలుమరు పువ్వుల పానుపులు ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే తీయని నీ మోవి తేనెలే కదవే వీయపురమణుని విందులివి తీయని నీ మోవి తేనెలే కదవే వీయపురమణుని విందులివి ముయ్యక మూసిన మొలక నవ్వు గదే ముయ్యక మూసిన మొలక నవ్వు గదే నెయ్యపు కప్పురపు నెరిబాగాలు ముయ్యక మూసిన మొలక నవ్వు గదే నెయ్యపు కప్పురపు నెరిబాగాలు ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల
అలమేల్ మంగా ఏమని పొగడుదుమే. కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు. కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు. తావు కొన్నమి తమకములే గదే తావు కొన్నమి తమకములే గదే కావించిన మీ కళ్యాణములు. తావు కొన్నమి తమకములే గదే కావించిన మీ కళ్యాణములు. ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్ మంగా. ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్ మంగా. ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే. ఈరోజు మనం చాలా చక్కటి అన్నమాచార్య సంకీర్తనను నేర్చుకున్నాం. ఈ సంకీర్తన పైకి శృంగార సంకీర్తనగా కనిపిస్తున్నా ఇందులోని భావం ఆత్మ పరమాత్మను చేరుకోవడం. చాలా అద్భుతమైన భావగర్భితమైన సంకీర్తన ఇది. మీరందరూ కూడా ఈ చక్కటి కీర్తనను నేర్చుకుంటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.